ఫిష్ ఆన్ మేము వేసి 10 నిమిషాలకి అవుతుంది, బెల్ రింగ్ అయింది, ఘోరంగా ఉంచుకోతుంది చూడండి. పోతుందా? ఇది నేను ఫీడర్ వేసిన ఫస్ట్ టైం ఫీడరు ఎట్లా గుంజుకోతుంది చూడు విచారా. చూడండి లూజ్ చేసిన ఫీడర్ వేసిన, చూసిన ఫీడర్ ఫస్ట్ టైం. ఇది మంచి సైజ్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలా లాంగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేవిడ్స్ నేకెడ్ ఫిషింగ్. మనం అయితే రవ్వ ఫిషింగ్ అయితే వచ్చిన మాసాపేట చెరువులోకి. సో అన్ని గుచ్చాలు వేసి పెట్టినా, 1 2 3 4 5 గుచ్చాలు వేసిన. ఒకదానికేమో ఫీడర్ పెట్టిన లాస్ట్ దానికి, చాలా దూరం పడ్డది అది. సో ఎంతసేపట్లో పడుతుందో చూద్దాం. ప్రతిసారి నేను అనుకుంటా ఒక పెద్ద ఫిష్ పడాలని, ఈసారి నా పడుతో లేదో మనం చూద్దాం. మన ఛానల్ కొత్త విషయంలో దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ మేము పెడతాం. ఈరోజు వెదర్ అయితే ఘోరంగా చల్లగా ఉంది. మేఘాలు మాత్రం ఎట్లా కనిపిస్తున్నాయి చూడు వీడియోలల్లా. అట్లా జర ఎండ ఎక్కువ లేదు కానీ ఉడుకుడు మాత్రం ఘోరంగా ఉంది. చెట్టు మొత్తం నానిపోయింది, అట్లా ఉడుకుతుంది. ఇవన్నీ గుచ్చాలు వేసి పెట్టినా, చాలా దూరం వేసిన అసలుకి. ఇవన్నీ గుచ్చాలేసి సప్పుడే గుసవాలి. దాదాపు ఒక అర్ధగంట 40 నిమిషాలల్లా పక్క కొడుతుంది చేప. జర వెదర్ చల్లగా ఉంది కాబట్టి ఏం ఏర్పడలేదు. ఎండ గట్టి కొట్టిందంటే ఇక అది అంతే కథ. ఈ గుచ్చాలు వేస్తే గుచ్చాలన్నీ వేసి పిట్టకి పెట్టి ఎదురు చూసినట్టు ఉంటుంది మొత్తం. ఇడ కండ్లు పోవంగా మెడలు పోవంగా వాటినే చూసుకుంటూ కూర్చోవాలి మనము. జర గాలికి బెల్ రింగ్ అయినా జల్లుమంటది పానం చేప పడ్డదేమో అని. గట్లా ఎంతమందికి అయిందో కామెంట్ చేయర్రి. ఫిష్ ఆన్ మేము వేసి 10 నిమిషాలకి అవుతుంది, బెల్ రింగ్ అయింది, ఘోరంగా ఉంచుకోతుంది చూడండి. అబ్బా ఏం ఫిష్ పని అసలుకి, పెద్దదా పడ్డట్టు. గిట్లా కూర్చున్న లేదో టర్రమని గుంజుకోపోయింది, దల్లున దుంకింది చేప వడంగానే. ఈ రవ్వు చేపలు ఈ మధ్య జర కొత్తగా నేర్చినట్టున్నాయి. హుగ్గాగానే పైకి లేచి దుంకుతున్నాయి, అవి ఘోరంగా దుంకుతున్నాయి. చూద్దాం. కొడతప్పుడు అయితే చిన్నగా అయితే కొట్టింది అనిపిస్తుంది నాకు. వాటి గుంజుకోతుంది. అగ్గో స్టిక్ కింద కంపు పోతుంది బాగా. ఉందా? ఉంది ఫిష్ ఉంది, ఫిష్ ఆన్ ఉంది. ఫిష్ ఉంది. అది సైజ్ ఎంత ఉందో ఘోరం ఉంది, చిన్నగా ఉంది కానీ గితగా గుంజిదేమో అనేది. పెద్దది పెద్దది మిల్ల పెద్దదే. ఎంతసేపుకి ఇట్లా పట్టలే నా తెలిసిన మటుకి. ఎంత అయితే ఎన్ని నిమిషాలు అవుతుంది బాను? ఒక్క నిమిషం. ఇట్లా బండగా అనిపిస్తుంది. ఎంతసేపు అవుతుండొచ్చు బాగా? కనీసం ఒక 15 నిమిషాలు అవుతుందా? 10-15 నిమిషాలు అవుతుంది అంతే. అంతలోపే ఫిష్ పడ్డది. ఎంత మంచిగా చూడరు. నాకు తెలుసు నేను ఈ స్పాట్కి వచ్చారంటే కంపల్సరీ నేను ఫిష్ పడతా, రవ్వ ఫిష్. రైట్, హుక్స్ తీసేద్దాం. హుక్స్ తీసేసి గింత తొందరగా పడ్డది నాకు అర్థమైతే లేదు. అది గుంజుకోతుంది, ఘోరం గుంజుకోలేదు. బెన్ను వంకరేసింది ఆల్రెడీ. చూడర్రి ఎంత మంచిగా ఉందో. ఉంటుండొచ్చు ఒక 800 గ్రామ్స్ అంతే. 800 గ్రామ్స్ 700 గ్రామ్స్ ఉంటుంది. ఒక ఫోటో తీసుకోండి. సరే ప్రశాంత్. ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నో లేదో మళ్ళా చిన్న బెల్ రింగ్ అయింది. అది అప్పని చూస్తున్నా. ఇది గట్టి పెట్టిన బాగా తెలుసా? అర్థమైందా? గుంజుతుందా చూడు. తీసుకోతుందా? తీసుకుంటున్నా.
పోతుంది అది. ఫిష్ ఆన్. ఇది వస్తా లేదా బాగుంది తట్టిందా? ఉందా చూడు. లేకుంటే ఒకసారి పెట్టు. ఉంది 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 పైన వస్తుంది చూసినా. కొంచెం ముంగడు దగ్గర మరి వీడియో వస్తుంది. వస్తుందా? ఫిష్ వస్తుంది. నువ్వు ఇక్కడికి రాగానే అనాదరం ఎత్తే మెల్లగా. ఇది పెద్ద సైజు లెక్క కొట్టింది నాకు. ఇక చూడు గడ్డకొచ్చే వరకు ఎట్లుందో. చిన్నగా ఉంది, మంచిగా ఉంది. ఇది బెండింగ్ చూస్తే చిన్ననే ఉంది కానీ ఘోరంగా టర్రని గుంజుకోయింది. నేను పెద్ద చేపనేమో అనుకున్నా. నాకు ఇటువంటి చాలా ఇష్టం ఎర్రగా. సో చూడు నా ఇష్టం ఇది 1/2 kg అంత 400 grams ఏమి ఉంటుంది అంతే. మంచి ఫిష్. వేసిన అన్ని రాడ్లకైతే మెల్లగా మెల్లగా అన్ని బెల్రింగ్ అవుతున్నాయి. సో ఈ గుచ్చ దీన్ని వేసేద్దాం. దీనికి పడ్డట్టుంది, చిన్నది పడ్డది. బెల్టింగ్ చిన్న అవుతుంది బ్లూ కలర్ దానికి. సో ఇది వేసేసి దాన్ని గుంజుదాం. లేకపోతే అది గుంజినాక దాన్ని తీసుకుంటా. అయితే ఇది వేసినాక ఇటు పడ్డది అనుకో కదా. టిచ్కా బెల్లు కడగాలి. ఇది మస్తు వస్తుంది. ఇప్పుడు వాతావరణం కూల్ ఉందిగా, మంచిగా అనిపిస్తుంది. దీనికి ఒక చిన్నగా ఉంటుంది. యాక్చువల్గా 1/4 kg అంత ఉంటుంది. అంత ఫిష్ అయితే హుక్ అయింది దీనికి. పాంప్లెట్ ఉన్నట్టుంది. అమ్మ వేవ్ చూసినా ఆడ బాను. వేవ్ చూసినా బాను. అది విజూమి గడ్డి తట్టి ఇచ్చింది ఎట్లా ఏమో కదా. గడ్డి జూమ్ వేస్తున్నా నడుస్తూనే ఉంది. అది చేపనే బాను. ఇట్లా వేరేగా చిక్ అయింది దీనికి. పెద్దదే ఉన్నట్టుందిగా. పాంప్లెట్ గడ్డ చుట్టుకుంటూ వస్తున్నాయి బా. రవ్వే పట్టు ఆ నీళ్ళు అంచు పోయినట్టు అయిపోతుంది. ఇక చేతాడు పట్టు. ఏం పోతే ఎందుకు పోదు? దీని పిల్లగా చూసిపోయింది. రెండింటి దగ్గర ఫిష్ ఆన్. నేను ఫిష్ కుక్ అండి. అతనికి పడుతుందా అని చెప్పి అక్కడి నుంచి ఫిష్ ఆన్ దీనికి ఇటు సైడ్ తీసుకురా. ఓకే చేప ఎన్ని సార్లు తీస్తావు? అటు దిగుతావు అనుకున్నా. మనకు అదృష్టం మంచుకున్నట్టుంది. వేసిన అన్ని రాడ్లకైతే చేప అయితే హుక్ అవుతుంది, బెల్రింగ్ అయితే అవుతుంది. మస్తు ఖుషి అనిపించింది ఆ రోజు. తట్టించిందా? ఉరిమితే ఇది చాలా లాంగ్ వేసిన, అందుకనే ఎంత గుంజన వస్తలేదు. దీనికి చేపనైతే ఉంది. చూడు ఇక అది ఏం చేప పడ్డదో. చిన్న పాంప్లెట్ పడ్డది. నేను అప్పటి నుంచి పాంప్లెట్ పడతలేదురా నాయన అనుకున్నా. ఇక పడ్డది. ఇక వర్షం మొదలైంది. తీసేద్దాం ఇది. అనుకోలే. సో క్యాచ్ అండ్ రిలీజ్. ఇదైతే ఫీడర్ వేసి చాలా లాంగ్ వేసిన, చిట్టుకున్న రాడ్ కింద పడిపోయింది. బరువు మాత్రం పెద్దగా వస్తుంది, చాలా హెవీ సైజుగా వస్తుంది. పెద్ద చేపనే అనుకుంటా మ్యాక్సిమం. అది ఉంది.
గడ్డి గిట్ల తట్టవచ్చు కానీ పెద్దదే అనిపించింది నాకు చేప మాత్రం. గడ్డి ఉందా ఎట్లా అది? గడ్డే. ఎగిడి రాగానే చేప సౌండ్ చేసింది. ఇక పెద్ద చేపనే అనుకున్నా, పక్క అది పెద్ద చేపనే. గింత దూరం తీసుకొచ్చినాక మిస్ అయితే చాలా బాధ అనిపిస్తుంది. వెనక మొగులు పోదా వెనక మొగులు గంట అయింది. ఇక మొగులు మాత్రం ఘోరంగా అయింది. ఇక ఇది ఫీడర్ వేసిన, చాలా లాంగ్ వేసిన, టర్రమని గుణుస్తుంది. ఆ బేరింగ్స్ అప్పుడు ఇన్నూరు ఎట్లా ఎంత మంచిగా అనిపిస్తుందో. పోతుందా? ఇది నేను ఫీడర్ వేసిన ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫీడరు ఎట్లా కొంచెం చూడు వచ్చారా, చూడండి. లూజ్ చేసిన ఫీడర్ వేసిన, చూసిన ఫీడర్. నేను ఫీడర్ తీసుకున్నప్పటి నుంచి ఒక్కసారి ఇట్లా సరిగ్గా వేయలేదు. ఒకసారి ట్రై చేద్దామని పిండి పెట్టి చాలా లాంగ్ వేసిన, కానీ చేప అయితే హుక్ అయింది, మంచి ఫిష్ అనుకుంటున్నా నేను. ఎందుకంటే చాలా లాంగ్ వేసినది. సో మనం తీసేద్దాం. ఇది నేను బెల్రింగ్ అయితే ఏం పెట్టలే. సో చిన్న పడుతుందా పెద్ద పడుతుందా చూడాలి. పైప్ బాగానే వేస్తుంది. నువ్వు ఆమా గుంజకు దగ్గర వేస్తుందా? ఉందా? అనిపిస్తుంది. ఇది అన్ని అన్నీ చెట్లు నాసు ఉందా అసలు లేదు. అసలు అయితే వస్తలేదు. అసలు ఫైట్ బాగా ఇచ్చింది. అసలు గుంజుకైంది. బాగుంటుంది. ఉంది అదే చిన్న చిన్నది పెద్దది అన్నట్టు ఏం గుంజుకైంది మరి? పాంప్లెటా? సో ఫస్ట్ టైం నాకు మాసాపేటలో నేను ఫస్ట్ టైం ఫీడర్ పట్టిన. ఎప్పుడు పడలే ఇంతవరకు ఫీడర్తోని. సో ఫస్ట్ టైం పడ్డది. మంచి గుంజుకోతుంది ఇది. తీసాలా? సో మనకు ఎన్ని చేపలు పడ్డాయి చూద్దాం. సో ఒకటి పెద్దగా ఉంది, ఇంకా బతుకున్నాయి. ఇది పెద్దగా ఉంది, ఇది ఇంకా బతుకుంది. ఇది ఒకటి. సో 2, ఇది 2, 3 చిన్న చిన్నవి ఉన్నాయి. అంత పెద్ద హెవీ సైజు ఏం లేవు మాసాపేటలో, అన్ని ఇవే సైజు. ఇగో 4 ఫిష్లు అయితే పడ్డాయి. సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ మేము చేస్తాం. అప్పటి నుంచి ప్లాన్ ఏంటంటే వాస్తవానికి మేము నెక్స్ట్ వీడియోలో ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే కష్టం, వర్షం మొగులైంది, వర్షం వస్తట్టుంది. సో నెక్స్ట్ టైంలో మన వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.